भक्तोगरक्षि निवसतुर्देवे स्वाग्रिभक्तिन्वितन्वन् ओम विना वेंकटेशं ननातो ननातः सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेशं प्रसीद प्रसीद प्रियं वेंकटेशं प्रयश्च प्रयश्च श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममानाय वेंकटेशाय मंगलम् श्री राम राम रघुनंदन राम राम श्री राम राम भरताग्रज राम राम श्री राम राम रणकर्कश राम राम श्री राम राम शरणं भव राम राम भंडन भीमुडार्थ जन बांधवुज्ज्वल भारतून भूदंड कला प्रचंड भुजतांडव कीर्तिकी राममूर्तिकिन् రెండవ దైవమిక సాడి లేడను చున్ గటగట్టి వేడిక డాండడ డాండ డాండ నిరదంబులు జాండంబులు నిండ మత్త వేదండంబులెక్కి సాటదన్ దాశరథి కరుణాపయోనిధి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. అయ్యా భాగవతం చేయండి, భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి అన్నారు పూర్ణంలో వెళ్తాయి. అవన్నీ మా వల్ల ఎక్కడ అవుతాయి పంతులు గారు, మీరు ఎంత పెద్దవి చెబితే మా వల్ల అవుతుందని చెప్పి విష్ణు సహస్రనామం వచ్చారు. విష్ణోర్నకం వీర్యాని ప్రమోజం యప్పార్థివాని మేరజాగుంసియో అస్కబాయదుత్తరగం సదస్తం విచక్రమాని అని చెప్పి మనకు ఆ విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యత్ భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన విష్ణువంతా వ్యాపించున్నాడు. మనం ఎంత వరకు ఇంత చీమలో చూస్తే చీమలో కనిపిస్తాడట, దేహంలో చూస్తే దేహంలో కనిపిస్తాడట, లేదు మనం దేవాలయంలో చూస్తే దేవాలయంలోనే కనిపిస్తాడట. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడట. అందుకే విశ్వమంతా వ్యాపించి ఆయన పలు శైలుల్లో నుంచి జరుగుతున్నాడు. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మనకు ఒక విశేషం చెప్తున్నారు. ఈ విష్ణు సహస్రనామం చెయ్య నీకు ఫలితం కలుగుతుందంటే అవి 1000 నామాలు ఉంటాయి. పంతులు గారు మేము అంత చదవలేము అంటే సరే పోనీరా శ్రీరామ రామ రామేతి ఇంకా కుదించి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. నాయన ఇదంతా నీ కోసమేను, వేరే ఎవరి కోసం కాదురా నాయన. ఎందుకంటే నీ యొక్క మోక్షాన్ని నీ యొక్క పాపాలను నువ్వు నిర్మూలించుకోవడానికి మాత్రమే ఈ నామం అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అందుకే అది కూడా మేము చదవలేమన్నారు. పోనీరా రామ 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 అని చెప్పిన ఆయన 3 రామాలు అంటే సరిపోతుంది. ఎందుకంటే రా అంటే 2, మా అంటే 5, అట్లా రా ఇంటూ 5 అంటే 2 ఇంటూ 5 2 5 10 10 2 20 25 100 100 200 200 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. 1000 అంటే నీకు 3 సార్లు రామ అంటే చాలు నాయన. సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే అంటే సహస్రనామం చేసిన పుణ్య ఫలితాన్ని నేను కలిగిస్తానని చెప్పి మనకి ఆంజనేయ స్వామి చెప్పిన సామాన్య. అందుకే మనం ఇటువంటి విశేషాలు ఊరికి యొక్క అభివృద్ధి కొరకు మాత్రం ఇటువంటి విశేష కార్యక్రమాలు. ఓం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. లక్ష్మీ వల్లభారంభాం వికలోమణి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధనః తత్ర శ్రీ విజయోద్భూతి త్రివాణి త్రిమతిర్మమ. శృతే సకల కళ్యాణ భాజనం యత్ర